నాకు ఎగ్జాంపుల్ గుర్తుంది. ఒక అమ్మాయి ఇట్లనే వచ్చితే ఇట్లనే 7,000 8,000 ఆఫర్ వచ్చింది అమ్మాయికి. వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, నా కిరాణా షాప్లో గుమస్తాకు కూడా నేను 10,000 ఇస్తున్నా కదా. అంటే అప్పుడు ఆయన చెప్పా, నీ గుమస్తాకి 10,000 రావడానికి 10 ఏళ్ళు పట్టింది. ఈ అమ్మాయికి ఇప్పుడు 8,000 10,000 జీతంతో స్టార్ట్ అవుతుంది, కానీ కెరియర్ అక్కడ ఉండదు. ఎగ్జాక్ట్లీ బూమింగ్ ఫీల్డ్స్ ఇవన్నీ, మీడియా కానీ ఐటీ కానీ బూమింగ్ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ లో శాలరీలు భయంకరమైన గ్రోత్ ఉంటుంది. సో వీళ్ళది ఆ అమ్మాయిది అది ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తుందని నేను వాళ్ళ ఫాదర్ చెప్పి కన్విన్స్ చేశాను. ఆ అమ్మాయి తర్వాత 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఏదో పెళ్లి కుదిరిందని చెప్పి వచ్చినప్పుడు చెప్తుంది ఆ అమ్మాయి. అప్పుడు ఆ అమ్మాయి ప్యాకేజ్ చాలా భయంకరంగా ఉంది. ఆ రోజు మీరు అది చెప్పబట్టి నేను జాయిన్ అయ్యాను. పేరెంట్స్ని కన్విన్స్ చేశారు. అందరూ చేయలేం కదా. 2009లో నేను టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు మొదటి బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇప్పుడు నాకు టచ్లో. వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్నారు, మేనేజర్ లెవెల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ప్యాకేజీలు చాలా భయంకరంగా ఉన్నాయి.